అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రత్యర్థుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత తొలిసారిగా కమలా హారిస్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఇక ట్రంప్ సగం ముగిసిందని, ఆయన విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. అమెరికా ప్రజలు ట్రంప్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, దేశానికి కొత్త మార్గం నిర్దేశించేందుకే తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కమలా హారిస్ ను ట్రంప్ టార్గెట్ గా చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విరుచుకుపడ్డారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉపాధ్యక్షులు కమలా హారిస్ ఆరోపించారు. ఆయన చర్యలు ప్రజల విలువలను తగ్గించేలా ఉన్నాయంటూ విమర్శించారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్ను ఓడించడం ద్వారా దేశానికి నవ్య పథాన్ని నిర్దేశించాలని అమెరికన్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఆయనది ముగిసిన అధ్యాయమేనన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఖరారయ్యాక కమలా హారిస్ తొలిసారిగా ఓ వార్తా ఛానల్తో సంభాషించారు. డెమోక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాస్ సైతం ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అమెరికన్ ప్రజలు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. దేశం కోసం కొత్త మార్గాన్ని నిర్దేశించాలని నిర్ణయించుకున్నారన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో తాము గెలిస్తే కేబినెట్లోకి రిపబ్లికన్ పార్టీ వ్యక్తిని కూడా తీసుకుంటానని హారిస్ చెప్పారు. ఎవరికి చోటివ్వాలన్న దానిపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. చమురు వెలికితీత, వలస విధానాల విషయంలో ప్లేటు ఫిరాయించారంటూ తనపై వస్తున్న విమర్శలను హారిస్ తోసిపుచ్చారు. కాలానుగుణంగా కొన్ని నిర్ణయాలను మార్చుకున్నప్పటికీ తాను పాటించే విలువల్లో మార్పు రాలేదని స్పష్టం చేశారు. తాను అధ్యక్షురాలినైతే అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని ప్రకటించారు. చమురు, సహజ వాయువు వెలికితీతకు మద్దతిస్తానని వెల్లడించారు. తద్వారా శిలాజ ఇంధనాలు అధికంగా ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రం వివాదానికి ముగింపు పలికారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ధారించే కీలక రాష్ట్రాల్లో పెన్సిల్వేనియా ఒకటి. సుదీర్ఘకాలంగా తాను అవలంబిస్తున్న ఉదారవాద విలువలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని తేల్చి చెప్పారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని ఆమె ఆకాంక్షించారు. మిత్రదేశమైన ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలని తాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల సందర్భంగా ట్రంప్ కమలా హారిస్పై జాతి వివక్ష వ్యాఖ్యలపై స్పందించేందుకు హారిస్ నిరాకరించారు. దక్షిణాసియా వ్యక్తిగా చెప్పుకునేందుకు ఇష్టపడే హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి కోసం హఠాత్తుగా తన నల్లజాతి మూలాలను గురించి మాట్లాడుతున్నారని ట్రంప్ ఇటీవల పదే పదే ఆరోపించారు. అయితే ట్రంప్ చేస్తున్న ఆరోపణలన్నీ పాత చింతకాయ పచ్చడి లాంటివని హారిస్ కొట్టిపారేశారు. తరువాతి ప్రశ్న అడగాలని సూచించారు. తాను అధికారంలోకి వచ్చాక అమెరికాలో మధ్యతరగతి ప్రజలకు అండగా నిలబడేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హారిస్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్న విషయాన్ని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని హారిస్ తెలిపారు. ఓ ఆదివారం ఇంట్లో భోజనం చేస్తుండగా ఫోన్ రింగ్ అయిందని, అది బైడెన్ కాల్ అని అన్నారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన చెప్పారని, ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా అని ఆయన్ను అడిగితే అవును అని బదులిచ్చారని నాటి పరిణామాన్ని హారిస్ వివరించారు. తనకు మద్దతిచ్చే విషయంలో బైడెన్ మొదటి నుంచి పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలిపారు. ఆయన హయాంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేయడం తనకి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.